Hello everyone, welcome back to our channel. Let's make simple and tasty చింతకాయ ఫిష్ పులుసు. ఇక్కడ చింతకాయ తొక్కవాడి రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇక్కడ ఫిష్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాము అండ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా మెంతులు, జీరా అండ్ ఆవాలు కొంచెం యాడ్ చేసుకుందాము. ఆవాలు ఇస్ ఎక్సెప్షన్ అండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలండి. అండ్ ఫిష్ ఒకసారి పులుసు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ మనం ఫిష్తో ఒక 2-3 రెసిపీస్ పెట్టడం జరిగింది, ఛానల్లో ఉండేవి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం మోస్ట్లీ. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఆ ప్రీవియస్ రెసిపీస్ కూడా, ఇవి ఎలా చేసామనేది. అవి వాటిలో చూసి ఏ రెసిపీ ఎక్కువ నచ్చితే అన్నిట్లో ఒక్క రెసిపీనే ట్రై చేయండి. ఫిష్ తినే వాళ్ళు ఎవరైనా ఇష్టంగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటే. సో అది మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు టమాటోస్ సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఒక 2-3 టమాటోస్ ఆర్ 1-2 టమాటోస్ అంతే. తర్వాత ఇక్కడ చింతకాయ తొక్కుంది కదా, దాన్ని ఒక గిన్నెలోకి కావాల్సినంత తీసుకుందాము. పులుపు కొంచెం తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, తక్కువ తినేవాళ్ళంటే తక్కువ తీసుకోండి. దీని ప్లేస్లో చింతపండు అన్న వాడచ్చు. ఇది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలి. ఇంకా చింతకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి పలుపు మొత్తం మిగిలేలాగా. సో ఈ లోపల మన ఆనియన్స్ ఇక్కడ ఉడుకుతాయి కదా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. సో ఇది ఇలా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందామండి. సో ఇది ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1-2 టొమాటోస్ నుంచి ఎక్కువ తీసుకోవద్దండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చాలా కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కుందాము. ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ వాడకుండా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఈ రెసిపీ ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, పులుపు ఇష్టపడే వాళ్ళు ఉన్నా కూడా. సో ఆ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత అది టమాటోకి ఆనియన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి 2-3 నిమిషాలు చూపిస్తున్న విధంగా. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనం చింతకాయ తొక్కు ఉంది కదా, అది కూడా వాటర్లో ఉడికింది. దాన్ని చల్లారిన తర్వాత ఇలా పలుపు మొత్తం తీసుకొని పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా ఉడికింది కదా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలోకి ఉంచేసి పలుపు మొత్తం తీసి పక్కన పెట్టేసుకుందాము. పలుపు ఇంత కూడా ఉంచకుండా పక్కన పెట్టేసుకుంటే తినేటప్పుడు నోటికి తగలదని గరుగ్గా కూడా ఉండదు. అప్పుడు ఇష్టంగా తింటారు. ఇంకా ఫిష్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాటు చేయాలి అనుకుంటుంటే ఇలా ఒకసారి పులుసు కానీ ఫ్రై కానీ చేసి పెట్టండి. ఫిష్ ఫ్రై రెసిపీ ఎవరికైనా కావాలంటే ఒకసారి కమెంట్ చేస్తే ఆ రెసిపీ కూడా సూన్ అప్లోడ్ చేస్తాము. అది అలా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ లోపల మనం టమాటో ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం, చాలా కొద్దిగా కారం అండ్ ధనియాల పౌడర్ చాలా కొంచెం అండి. ఇందులో ఎక్కువ స్పైసెస్ కూడా వాడట్లేదు. ఇలా ఈ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం టమాటో ఆనియన్స్కి పట్టేలాగా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత మనం చింతకాయ తొక్కుని వాటర్ తీసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ బాయిల్ అవ్వనివ్వాలండి. అంతే. ఇంకా ఇవి మొత్తం ఇలా కలుపుకుంటూ లైట్గా ఉడికి వచ్చిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టుకుందాము. ఒక 2-3 నిమిషాలు బాయిల్ అవ్వడానికి వస్తుంది కదా, ఇలా ఈ స్టేజ్లో బాయిల్ అవ్వడానికి వచ్చినప్పుడు మూత తీసుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ బాగా కలిపేసి మనం ఇప్పుడు ఇందులోకి నెమ్మదిగా ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము. సో ఇలా ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం కదా. సో ఇది ఒక్కసారి ముక్క బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కెరట్ కూడా వాడకుండా నెమ్మదిగా కలుపుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకా రెస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలండి స్టవ్ మీద. సో ఇదిలా ఇంకా ఉడకాలి, మధ్యలో ఓపెన్ చేసి కలపాల్సిన అవసరం ఏం లేదు. ఈ స్టేజ్లో మూత పెట్టేసుకొని ఇంకా సెల్ఫ్ ఉడికిపోతూ ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా లైట్గా బాయిల్ అవ్వడానికి వస్తుంది కదా,
అప్పుడు కూడా గెరట వాడకుండా ముక్క బ్రేక్ అవ్వకుండా ఉంటే తింటారు కాబట్టి ఇలా గిన్నెను పట్టుకొని జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పుతూ ఉన్నాము. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఉడుకు కూడా వచ్చాయండి. గ్రీన్ చిల్లీస్ని స్లైస్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ లాస్ట్లో కొంచెం ఆయిల్ చాలా లైట్గా యాడ్ చేసుకొని ఒక్కసారి కలపకుండా కలిపేసి మూత పెట్టుకొని మళ్ళీ ఉడకడానికి ఇచ్చేద్దాము. సో అలా ఇంకా ఉడకనివ్వాలండి స్టవ్ మీద. ఫిష్ చాలా ఫాస్ట్గానే ప్రిపేర్ అయిపోతుంది. సో చూసారు కదా, ఉడికిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన సర్వ్ చేసి ప్లేట్లో పెట్టేసుకుంటే ఎమ్మి అండ్ టేస్టీ చింతకాయ తొక్కు ఫిష్ పులుసు రెడీ అయిపోయిందండి. ఇదండి ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఫిష్ పులుసు రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి. మీ చిన్న కమెంట్ మాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. అంతేనండి. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో.